గోకవరం మండలంలో క్రైస్తవ సంఘాలు దైవజనులు ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతి చేకూరాలని, విడిచిపెట్టిన కుటుంబానికి ఓదార్పు కలగాలని, ఆదరణ కలగాలని శాంతియుత ర్యాలీ చేపట్టారు. స్థానిక పారిశుద్ధ్య యోహాన్ లూథరన్ దేవాలయం నుండి మండలంలో క్రైస్తవ పంచాయతీ కార్యాలయం వరకు, అక్కడ నుండి ప్రధాన రహదారి గుండా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ మానవాహారం నిర్వహించారు. అనంతరం మండలంలోని క్రైస్తవ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. దైవజనులు ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి చేకూరాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ శాంతియుత ర్యాలీలో సుమారుగా 500 మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ శాంతి ర్యాలీలో ఆయా సంఘాల నుండి విశ్వాసులు, సంఘ సేవకులు, అదేవిధంగా ఆయా మతాలకు సంబంధించిన స్నేహితులు అనేకులతో కలిసి శాంతి ర్యాలీలో ఈ విధంగా పాలుపంపులు పొందడానికి ప్రధాన కారకులైన మరి రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారికి ఈ విధంగా మేము నివాళులు అర్పించడానికి మా క్రైస్తవ సంఘాలు అదేవిధంగా అనేక రకాల మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన వారు కలిసి జరిగిస్తున్న ఈ శాంతి ర్యాలీని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా మన భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో, అదేవిధంగా ప్రపంచంలో అనేక మూలల సొంత ఇంటిలో వ్యక్తి చనిపోయినట్లుగా భావించిన విధానం మనం చాలా దినాల నుండి చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా భారతీయులు. మన స్కూల్ నుండి ఒక ప్రతిజ్ఞ మనం నేర్చుకుంటాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులను అంటూ ఉంటాం. ఎవరైనా దీన్ని చేస్తున్నారో లేదో మీకే తెలుసు. కానీ క్రైస్తవులమైన మేము మా పుట్టుక నుండి ఇది మా భారతదేశం, భారతీయులందరూ మా సహోదరులు సహోదరులని మేము భావిస్తాం ప్రగాఢంగాను. అదేవిధంగా భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యం, అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసి జీవించే చక్కని రాజ్యం. నేటికి కూడా ఆ విధంగానే మేము జీవిస్తూ ఉన్నాం. కానీ కొంతమంది మతోన్మాదులు మరి చేస్తున్న వాటిని బట్టి క్రైస్తవం పైన జరుగుతున్న ఈ దాడులు మరి ఇది మంచిది కాదని అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించకముందు ఆయన మరణాన్ని గురించి కొన్ని సంఘటనలు తెలియజేసిన తర్వాత ఆయన మరణించిన దాన్ని బట్టి క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ శాంతి ర్యాలీ మేము జరిగిస్తూ ఉన్నాం. కానీ మరి ఏదో కక్షతోనూ కార్పణ్యాలతో కాదు. మేము అన్ని మతాలను ప్రేమిస్తూ ఉన్నాం, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రైస్తవులకు, క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ సంఘాలకు ప్రభుత్వ అధికారులు చక్కని రక్షణ భద్రత కలిగించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ దినాన్ని మరి పోలీసు వారు, అదేవిధంగా అనేక మంది అధికారులు
సహకరించిన విధానాన్ని బట్టి వారందరికీ వందనాలు చెల్లిస్తూ మా స్థానిక సంఘాలు విశ్వాసులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల గారు విడనాడి వెళ్ళి నా కుటుంబానికి మరి గవర్నమెంట్ వారు సపోర్టుగా ఉంటూ అందించవలసిన సహకారాలు అందించాలని మరి ఏ క్రైస్తవ బోధకుడికి కానీ విశ్వాసులకు కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని మేము ఈ సమయంలో మరి విన్నవించుకుంటూ మా ప్రార్థన ఆలకించవలసిందిగా ఏలిన వారిని అందరినీ కోరుతూ ఉన్నాం. సమాజానికి ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవజనులకు, క్రైస్తవ శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియులారా, మరి ఈరోజు మేము చేస్తూ ఉన్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం. అదేదనగా మరి మేము దేశాన్ని ప్రేమించేవారము, దేశాన్ని గౌరవించేవారము, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచివారిగా తయారు చేయడంలో, బలహీనులను బలవంతులుగా చేయడంలో, శక్తిహీనులను శక్తివంతులుగా చేయడంలో, మరి అనేకమైన రుగ్మతలు, మానసిక వ్యాధులు, అనేక రకాలైనటువంటి కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం, భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు, పాస్టర్లు, దైవజనులు, సేవకులు, క్రైస్తవులు, నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటివాణ్ణి ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే విషయాన్ని మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన, మన ప్రియులు ప్రవీణ్ పగడాల్ గారు మరణము మాకెంతో వేదన కలుగజేసింది. క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది. క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు? క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు, కానీ క్రైస్తవుల మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి? ఎందుకు క్రైస్తవం పట్ల ఇంత ద్వేషము? ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవుల సంఘానికి విరుద్ధంగా మేము ఖండిస్తాం. మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని చంపవలసినంతగా కక్ష ద్వేషాలు కలిగి ఉంటూ ఉన్నారు? సత్యాన్ని, ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు. సత్యం ఒక చోట, ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్దంటే ఒక భ్రమ. అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా, వ్యతిరేక ద్వారా, హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు. కేవలం చర్చల ద్వారా, హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు. చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. కనుక ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. క్రైస్తవులు ఎప్పుడు దేశానికి హానికరంగా పని చేయరు. మరి ఇక విషయాన్ని తెలియజేయడానికి పాస్టర్ల వెనుక ఇంతమంది ఉన్నాం. పాస్టర్లు ఎవరు కూడా ఒంటరి కాదు, వేల మంది పాస్టర్స్ వెనుక ఉన్నారు అనే విషయాన్ని ఈ పాస్టర్లకు తెలియజేయడానికి, దైవజనులకు తెలియజేయడానికి, మరి కూడినట్టు వారందరికీ తెలియజేయడానికి మేము సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మరి ప్రవీణ్ గారి కుటుంబానికి ఆదరణ కలుగులాగా మీ అందరూ ప్రార్థించడానికి కోరుకుంటూ, మరి ఒక్క ప్రవీణ్ మరణిస్తే వేల మంది ప్రవీణులు లేవబోతా ఉన్నారు. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.